హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో పంజాబ్ డ్రెస్ టాప్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. లైనింగ్ని 2 మీటర్లు తీసుకోవాలి. ఇప్పుడు ఇది లైనింగ్ అనుకోండి, ఇది 2 మీటర్ల లైనింగ్ తీసుకోవాలి. దీన్ని ఎలా హోల్డింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా చూడండి, ఇలా హోల్డింగ్ చేసుకోకూడదు, ఇలా హాఫ్కి హోల్డింగ్ చేసుకోకూడదు. ముందుగా పేపర్ పైన చూపిస్తా చూడండి, ఇటువైపున హోల్డింగ్ చేసుకోవాలి. చూడండి, ఇలా పొడవుగా హోల్డింగ్ చేసుకోవాలి. ఇలా హోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇటు హాఫ్కి మరొక హోల్డింగ్ చేసుకోవాలి. ఇలా హోల్డింగ్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర నుండి మనం మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఓపెన్స్ ఆపోజిట్లో ఉండాలి, హోల్డింగ్ మన వైపు ఉండేలాగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పేపర్ పైననే టాప్ మార్కింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది 2 మీటర్స్ లైనింగ్ అనుకోండి. ముందుగా మనం బ్యాక్ పార్ట్నే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది బ్యాక్ నెక్ మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ని మనం ముందుగా బ్యాక్ పార్ట్ ఎలా అయితే మార్క్ చేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా డ్రెస్కి కూడా అలాగే బ్యాక్ పార్ట్నే మార్క్ చేసుకోవాలి. ముందుగా తర్వాత చంక రౌండ్ మార్క్ చేసుకోవాలి. నెక్ తర్వాత చంక రౌండ్ మార్క్ చేసుకున్న తర్వాత సైడ్ కుట్ల దగ్గర మార్క్ చేసుకోవాలి. మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుందని ఇలా డ్రా చేసి చూపిస్తున్నాను. మనం లైనింగ్ పైన టాప్ వేసి మార్క్ చేసుకునేటప్పుడు కూడా ముందుగా బ్యాక్ పార్ట్ని వేసి మార్క్ చేసుకోవాలి, ఆ తర్వాతనే ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మార్క్ చేసే దగ్గర మన టాప్ కట్స్ ఇక్కడ వరకు, తర్వాత ఇది నడుం లూజ్ అన్నమాట, ఇది చెస్ట్ లూజ్. ఇక్కడ ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎలా కట్ చేసుకోవాలంటే నెక్ పైన ఇప్పుడు బ్యాక్ నెక్ దగ్గర షోల్డర్ పైన మార్క్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ కట్ చేసుకోకూడదు, ఓన్లీ బ్యాక్ నెక్ మాత్రమే కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ చంక రౌండ్ సైడ్ కుట్లు మొత్తం కట్ చేసుకోవాలి యాజ్ ఇట్ ఈజ్. చూడండి, లైనింగ్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చంక కుట్టు దగ్గర కట్స్ ఇచ్చుకోవాలి. అలాగే మన టాప్ కట్స్ ఉంటాయి కదా, కట్స్ దగ్గర కూడా ఇలా కట్స్ ఇచ్చుకోవాలి. ఓకే అండి, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం నెక్ డ్రా చేసుకోవాలి, అదేవిధంగా లోతు కూడా కట్ చేసుకోవాలి. చూడండి, ఇది బ్యాక్ పార్ట్ అనమాట. నెక్ సరిగ్గా కట్ అవ్వలేదని కట్ చేస్తున్నాను. మన బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సేమ్ ఉంటాయి కాబట్టి మనం ఇలా మార్క్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ అనమాట. ఫ్రంట్ది ఫ్రంట్ పార్ట్కి మార్క్ చేసుకొని పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి లోతు కట్ చేసుకోవాలి. సేమ్ మన యాజ్టీస్గా బ్లౌజ్కి ఎలా అయితే కట్ చేస్తామో సేమ్ టాప్కి కూడా అలాగే కట్ చేసుకోవాలి. హ్యాండ్స్కి కూడా లోతు కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఇది నెక్ వెడల్పు, ఇది నెక్ పొడవు అనమాట. ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకొని ఈ లోపలనే మన నెక్ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. మనకి కావాలంటే నెక్ డీప్ కావాలంటే కింది వైపున 1 ఇంచు 1/2 ఇంచుకి ఇలా డీప్ తీసుకోవచ్చు, లేదు తక్కువ కావాలంటే తగ్గించుకోవచ్చు అనమాట. పై వైపున డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ బాక్స్లోనే మనం ఎలాంటి నెక్ అయినా డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే అండి, మీకు అర్థమైంది కదా. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. బ్యాక్ పార్ట్కి అయితే ఓన్లీ మనం రౌండ్ నెక్కే ఉంటుంది. ఓన్లీ ఫ్రంట్ పార్ట్కు మాత్రమే ఇలా మనకి ఈ బాక్స్ లాగా ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ బాక్స్లోనే మనం ఏదైనా నెక్ డ్రా చేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్కి లోతు కూడా కట్ చేసుకోవాలి మర్చిపోకుండా. ఓకే అండి, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు లైనింగ్ పైన టాప్ వేసుకొని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూడండి, లైనింగ్ని నేను పేపర్ పైన ఎలా అయితే చెప్పానో అలాగే ఫోల్డింగ్ చేసుకొని డ్రెస్ని బ్యాక్ పార్ట్ నుండి చూడండి, ఫ్రంట్ నెక్ లోపల వైపుకు ఉండాలి, బ్యాక్ నెక్ పై నుండి వేసి ఇలా హోల్డింగ్ వేసుకొని లైనింగ్ పైన వేసుకోవాలి. మనం టాప్ కట్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ వేసి మాత్రమే కట్ చేసుకోవాలి. ఓకేనా. చూడండి, ఇక్కడ మనకి టాప్ కంటే లైనింగ్ పొడవు తగ్గింది కదా. ఎక్కువ పొడవున్న టాప్స్కి లైనింగ్ సరిపోదన్నమాట. మనకి సరిపోకపోయినా పర్వాలేదు, ఎందుకంటే లోపల వైపున మనం ఎలాగో ఒక 2-3 ఇంచెస్ కట్ చేసి లోపల వైపుకి కుట్టు వేస్తాం కాబట్టి ఇది మనకు సరిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేస్తుంది లైనింగే కాబట్టి మన టాప్ పొడవు కంటే కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదు. మనం సేమ్ టాప్ పొడవు కట్ చేసినా కూడా లైనింగ్ కుట్టు వేసేటప్పుడు కింది వైపున ఒక 3-4 ఇంచులు కట్ చేసి కుట్టు వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, నెక్ దగ్గర ఇలా డ్రా చేసుకోవాలి. నెక్ చుట్టూ ఇది బ్యాక్ నెక్ మాత్రమే, బ్యాక్ నెక్ చుట్టూ ఇలా డ్రా చేసుకొని కుట్టు కోసం కూడా ఇలా డ్రా చేసుకోవాలి. తర్వాత షోల్డర్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. షోల్డర్ వైపున మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ సమానంగా హోల్డింగ్ చేసుకోవాలి. ఇలా హోల్డింగ్ చేసి పట్టుకున్న తర్వాత ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ కుట్ల దగ్గర నుండి కింది వరకు మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా ఇలా హోల్డింగ్ చేసి పట్టుకొని ఇక్కడ నుండి మార్క్ చేసుకోవాలి కింది వరకు. తర్వాత కుట్టు కోసం ఒక 1.5 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కట్స్ దగ్గర నీట్గా ఇలా మార్క్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా కుట్టు కోసం ఒక 1.5 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1.5 ఇంచుకి మార్క్ చేసుకోవాలి కింది వరకు. ఓకే అండి, సైడ్ కుట్ల దగ్గర మార్కింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ ఎలా మార్క్ చేసుకోవాలి అంటే మనం ఇలా హోల్డింగ్ పైన ఉన్నప్పుడే ఫ్రంట్ నెక్ని ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకున్నప్పుడు మనకి ఎక్కడి వరకు అయితే ఉంటుందో పొడవు అక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి. మనకు బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ సేమ్ పొడవు ఉన్నాయి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకుని పై నెక్ని డ్రా చేసుకోవాలి. చూడండి, ఇది ఫ్రంట్ నెక్ కోసం లైనింగ్ క్లాత్ మనం డబుల్ ఫోల్డింగ్ పైన వేసుకున్నాం కదా. ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. బ్యాక్ నెక్ అయితే మనం దాదాపుగా రౌండే మార్క్ చేసుకుంటాం కదా ఇలా పంజాబ్ డ్రెస్ టాప్కి.
ఫ్రంట్ నెక్ డ్రా చేసుకునే ముందు ఇలా మార్క్ చేసుకొని పెట్టుకోవాలి. షోల్డర్ దగ్గర నెక్ డౌన్కి డీప్ కానీ తక్కువ ఎక్కువ కావాలంటే ఇక్కడ చూసుకోవాలి. ముందుగా చూడండి, మనకి తక్కువ కావాలంటే పై వైపున, ఎక్కువ కావాలంటే కింద వైపున ఇలా మార్క్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ రౌండ్ చేసుకుందాం. బ్యాక్ నెక్ చుట్టూ ఇలా రౌండ్గా మార్క్ చేసుకోవాలి. క్లాత్ని ఇలా హోల్డింగ్ చేసుకుంటూ నెక్ రౌండ్ ఎలా అయితే ఉంటో అలాగే మార్క్ చేసుకోవాలి. లేదంటే ఇటువైపున అటువైపున ఒక మార్కింగ్ చేసుకొని స్ట్రేట్గా బాక్స్ డ్రా చేసుకొని బాక్స్లో రౌండ్ మార్కింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ఇప్పుడు చంక రౌండ్ మార్క్ చేసుకుందాం. చంక రౌండ్ కోసం ఇక్కడ చంక కుట్టు దగ్గర నుండి క్లాత్ని ఇలా హోల్డింగ్ చేసుకుంటూ మార్క్ చేసుకోవాలి. ఇటువైపున కూడా సేమ్ అదే విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ మిడిల్లో క్లాత్ ఇలా హోల్డింగ్ చేసుకుంటూ కుట్టు దగ్గర ఇలా స్టిక్కీగా పట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు టాప్ తీసి పక్కన పెట్టేసుకోవాలి. టాప్ తీసి పక్కన పెట్టేసి ఈ మార్కింగ్స్ అన్నీ ఇలా కలిపేసుకోవాలి. ఇది నెక్ రౌండ్కి ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్ కుట్టు కోసం, తర్వాత ఇది చంక రౌండ్కి ఇలా మార్క్ చేసుకోవాలి. చంక రౌండ్ దగ్గర కూడా కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఓకే అండి, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మార్క్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ కట్ చేసుకోవద్దు, ఓన్లీ బ్యాక్ నెక్ను మాత్రమే కట్ చేసుకోవాలి. తర్వాత మిగతాదంతా యాజ్ ఈజ్గా కట్ చేసుకోవాలి. ఓన్లీ నెక్ మాత్రమే కట్ చేసుకోకూడదు. తర్వాత షోల్డర్ పైన కట్ చేసుకోవాలి. అదేవిధంగా చంక కుట్టు దగ్గర నుండి సేమ్ కట్ చేసుకోవాలి. ఇక్కడ రెండు కలిపి కట్ చేసుకోవచ్చు, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు. ఇలా స్ట్రేట్గా కట్ చేసుకున్న తర్వాత కింది వైపున సమానంగా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా ఇలా సమానంగా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు చంక కుట్టు దగ్గర కట్స్ దగ్గర ఇలా కట్స్ ఇచ్చుకొని పెట్టుకోవాలి. చూడండి, చంక కుట్టు దగ్గర ఒక కట్స్ ఇచ్చుకోవాలి. అలాగే కట్స్ దగ్గర కూడా ఇలా కట్స్ ఇచ్చుకొని పెట్టుకోవాలి. చంక కుట్టు దగ్గర నుండి కట్స్ వరకు రన్నర్ ఉంటే రన్నర్తో అయినా మార్క్ చేసుకోవాలి. లేదంటే మన దగ్గర పాడైపోయిన నీడిల్ ఉంటుంది కదా, నీడిల్తో ఇలా హోల్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా హోల్స్ చేసుకుంటే మనం కుట్టు వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ హోల్స్ దగ్గర నుండి యాజ్ ఇట్ ఈజ్గా ఇలా మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మన హోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ నుండి స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ కట్స్ వరకు. కొత్తగా నేర్చుకునే వారైతే అన్నిటికీ ఇలా మార్క్ చేసుకోండి, కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓకేనా? ఇలా మార్క్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇక్కడ కింది వైపున మనకి ఎంత వెడల్పు ఉందో ఒకసారి చూసుకోవాలి. మన ఓల్డ్ టాప్ వేసుకొని ఒకసారి ఇలా చూసుకోవాలి వెడల్పు. ఎందుకంటే కింది వైపున మనకి ఎక్కువ వెడల్పు ఉంటే కట్స్ దగ్గర వడి తిరిగిపోయినట్టు అవుతుంది అనమాట. అలా కాకుండా కొంచెం 1 ఇంచు వదిలిపెట్టి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా స్ట్రేట్గా కట్ చేసుకోవాలి పై వైపునకి. ఇలా 1 ఇంచ్ ఎక్కడి వరకు కట్ చేసుకోవాలంటే కట్స్ వరకు, మనం నడుము దగ్గర కట్స్ ఉంటాయి కదా, కట్స్ వరకు మాత్రమే కట్ చేసుకోవాలి. సైడ్ కుట్ల వరకు 1.5 ఇంచ్ ఉండాలి. చూడండి, ఇక్కడ కట్స్ వరకు మాత్రమే కట్ చేసుకోవాలి. పైన మిగతాదంతా యాజ్ ఈజ్గా అలాగే ఉంచేసుకోవాలి. తర్వాత ఇక్కడ కట్స్ ఇచ్చుకోవాలి కట్స్ దగ్గర. ఓకే అండి, మీకు అర్థమైంది కదా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ లైనింగ్ని వేసి యాజ్ ఈజ్గా మెయిన్ క్లాత్ని కట్ చేసేసుకోవడమే. ఇక్కడ ఫ్రంట్ నెక్ నేను ఇప్పుడు కట్ చేయట్లేదు, స్టిచ్చింగ్ వేసేటప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఫ్రంట్ నెక్ కూడా సేమ్ మనకి ఇంతే పొడవు ఉంది, పొడవు వెడల్పు ఇంతే ఉంది. కాబట్టి మనం ఇలా మార్క్ చేసుకొని వదిలిపెట్టుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్కి లోతు కూడా కట్ చేసుకోవాలి. ఇలా లోతు కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఫ్రంట్ నెక్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం ఇలా రౌండ్ అయినా పెట్టుకోవచ్చు. ఈ సర్కిల్లోనే మనం ఎలాంటి డిజైన్ అయినా మార్క్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫ్రంట్ నెక్ ఎలా కట్ చేసుకోవాలో స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు లైనింగ్ వేసి మనం మెయిన్ క్లాత్ని కట్ చేసేసుకోవడమే. ఓకే అండి, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కోసం క్లాత్ని డబల్ ఫోల్డింగ్ పైన వేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నుండి వేసి మాత్రమే కట్ చేసుకోవాలి. మనకు హ్యాండ్స్ ఎంత పొడవు ఉంటే అంత పొడవు మనం లైనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం పొడవు తీసుకున్నా సరిపోతుంది. చూడండి, చంక రౌండ్ దగ్గర నుండి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్స్ అన్ని ఇలా కలిపేసుకోవాలి. కుట్టు కోసం కూడా మరొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇటువైపు నుండి స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి. చంక కుట్టు దగ్గర మనకి క్లాత్ సరిపోవట్లేదు కదా, అక్కడ అతుకులు వేసుకోవాలి. మనకి పొడవు హ్యాండ్స్ పెట్టుకున్నప్పుడు లైనింగ్ పొడవుగా వేసుకోవాల్సిన అవసరం లేదు. లైనింగ్ వేసుకోకపోయినా పర్వాలేదు, హ్యాండ్స్కి టాప్కి ఇలా చిన్న హ్యాండ్స్ అయినా పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ చంక కుట్టు దగ్గర మనకి లైనింగ్కి క్లాత్ సరిపోవట్లేదు కదా, ఇక్కడ అతుకులు వేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చంక కుట్టు దగ్గర షోల్డర్ పైన కట్ ఇచ్చుకోవాలి. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. హ్యాండ్స్కి లోతు కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్ ఇలా ఓపెన్ చేసి మాత్రమే కట్ చేసుకోవాలి.
ఓకే అండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.